ఓలా విహారీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ డైరీ ఫామ్ని అయితే విజిట్ చేస్తున్నాను, అది కూడా యూరోప్లో, జర్మనీలోని ఒక డైరీ ఫామ్కి అయితే వచ్చాము. చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో. వింటర్ బ్రేక్ తర్వాత ఈరోజే ఓపెన్ చేశారు, అందుకే చాలామంది విజిటర్స్ వచ్చారు ఫస్ట్ డే అని చెప్పి. వింటర్స్లో మొత్తం క్లోజ్ చేస్తారు ఆవులని బయట తిప్పకుండా, అంటే ఇక్కడ మంచు పడుతుంది కదా. అండ్ మోస్ట్లీ అందరూ పిల్లలే ఉన్నారు, చాలామంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఆవులను చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ మనము ఇండియాలో ఆవులను ఎలా పెంచుతారు, ఎలా మెయింటైన్ చేస్తారు అనే ఐడియా ఉంటుంది కదా. కాకపోతే యూరోప్లో, అంటే జర్మనీ లాంటి ఒక కంట్రీలో ఆవులను ఎలా పెంచుతారు, ఎలా మెయింటైన్ చేస్తారు, డైరీ ఫార్మ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ ఇక్కడ చూసారా, కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇట్లా ఆవుల షేప్లో ఉయ్యాలలు, జారుడు బండలు ఇట్లా పెట్టయితే ఉంచారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి, గడ్డి తీసుకురావడానికి, క్లీనింగ్కి, ఫార్మింగ్కి. అండ్ ఇది ఓన్లీ డైరీ ఫామ్ అనే కాదు, ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మింగ్ కూడా జరుగుతుంది. సమ్మర్స్లో విజిట్ చేస్తే వీళ్ళు అగ్రికల్చర్కి రిలేటెడ్ టూర్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ట్రాక్టర్ ఉంది కదా, ఇది మనం యూజువల్లీ ఇండియాలో చూసే ట్రాక్టర్ లాంటిదే, కానీ వీళ్ళు దాన్ని చిన్నగా మోడిఫై చేసి ఒక టూర్ ట్రాక్టర్ లాగా దీన్ని అయితే అరేంజ్ చేశారు. ఒక 15 minutes ఫామ్ అంతా తిప్పి చూపిస్తారు. అండ్ దాని ప్రైస్ ఎంత, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని కూడా ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. ఈ ట్రాక్టర్ టూర్ బుక్ చేసుకోవాలంటే మనము €4 ఏమో పే చేయాలి పర్ పర్సన్. సేమ్ మనం ఇండియాలో చూస్తున్న ట్రాక్టర్ లాగానే ఉంది, కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేశారు. దీనికి ఒక డోర్ లాగా ఫిట్ చేయడము, బెంచెస్ వేయడము, పైన ఒక షెడ్ లాగా వేసి, అంటే తడవకుండా షెడ్ లాగా వేసి చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా విజిటర్స్ని బట్టి వాళ్ళు ఈ ట్రిప్స్ అనేవి వేస్తారు, ఏ టైంకి తీసుకెళ్తారు అని కూడా మనకి ఇందాక బోర్డు చూపించాను కదా, దానిపైన మెన్షన్ చేస్తారు. అండ్ ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు హారన్ కొట్టి ఇంకా అందరినీ పిలుస్తున్నారు. ఇట్లా వాళ్ళ ఫామ్ చుట్టూ ఒక రౌండ్ వేసి అయితే తీసుకొస్తున్నారు. చెప్పినట్టు చాలామంది చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇలా తిప్పడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కిడ్స్కి ఒక ఫన్ యాక్టివిటీ లాగా నేచర్ తోటి, లైక్ యానిమల్స్ తోటి ఆడుతున్నట్టు ఆ ఫీల్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు అనిపించింది. లో బడ్జెట్ ఫన్ యాక్టివిటీ అని అయితే చాలామంది చెప్పారు. అండ్ ట్రాక్టర్ ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే చుట్టుపక్కల ఇల్లులు, ఆ వెదర్, లొకేషన్ అయితే చాలా క్యూట్గా ఉండే, చాలా మంచిగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఈ డైరీ ఫామ్ హ్యాంబర్గ్ దగ్గరలో ఉన్న యాపెన్ అనే విలేజ్లో అయితే ఉంది. దీని కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు దగ్గర ఉంటే మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది, డైరీ ఫామ్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ లోపలికి వెళ్ళే ముందు బయట కూడా చాలా ఆవులు ఉన్నాయి. కొన్ని ఆవులని ఇక్కడ అంటే ఇవన్నీ ఫ్రీగానే వదిలేశారు, వాటి ప్లేసెస్లో అవి పడుకున్నాయి. కొంచెం కూడా అంటే అటు ఇటు పరిగెత్తడం అట్లాంటివి అయితే ఏం చేయట్లేదు, వాటిని కట్టేయడం కూడా ఏం కట్టలేదు, వాటిని ఫ్రీగానే వదిలేశారు. యూరోప్లో ఇలా చాలా ఆవులను ఒక దగ్గర చూస్తుంటే నాకైతే సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ డైరీ ఫామ్ వింటర్లో ఒక 1-2 months క్లోజ్ చేసి అయితే పెడుతున్నారు, అంటే జర్మనీలో చలి ఎక్కువ కదా, సో ఆ రోజుల్లో ఈ డైరీ ఫామ్ అంతా క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మెషిన్ ఏంటంటే ఫీడింగ్ ఫుడ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మనం కొని వాటికి ఫీడ్ చేయొచ్చు. అంటే అక్కడ ఆవులతో పాటు ఇంకా చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి, మేకలు, గొర్రెలు, కోడిలు, గాడిద, గుర్రం కూడా ఉన్నాయి. గాడిద, గుర్రంకి తప్ప మిగతా అన్నిటికీ ఈ ఫుడ్ అయితే ఫీడ్ చేయొచ్చు అంట. ఇది ఫుడ్ గడ్డి, రకరకాల పప్పులు కలిపి ఇలా అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నారు, చాలా హెల్దీ అని కూడా చెప్తున్నారు. అండ్ ఈ బోర్డు పైన కనిపిస్తున్న పేర్లన్నీ కూడా ఇక్కడున్న ఆవుల పేర్లంట. దాదాపు ఈ డైరీ ఫామ్లో 220 నుంచి 250 ఆవులు అండ్ ఎద్దులైతే ఉన్నాయి. ఫైనల్లీ లోపలికైతే వచ్చాము. చాలా పెద్ద డైరీ ఫామ్ అండి, అంటే 200+ ఆవులు ఉన్నాయంటే ఆబ్వియస్గా పెద్ద డైరీ ఫామ్ అన్నట్టే ఉంటుంది. సో ఇది ఒక షెడ్, దీంట్లో చాలా ఆవులు ఉన్నాయి. అండ్ పక్కనే ఇంకొక షెడ్ కూడా ఉంది, అది కొంచెం దీనికంటే చిన్నది అన్నట్టు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షెడ్లో మనకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా
కూడా కనిపిస్తున్నాయి సమ్మర్ సీజన్లో కొంచెం కూల్గా ఉంచడానికి. అండ్ దీని ఎదురుగానే కంప్లీట్గా అంతా గడ్డి పెట్టేశారు. బయట వర్షం పడుతుంది కదా, సో డ్రైగా ఉంటుందని ఇక్కడ వీటికి గడ్డిని అయితే పెట్టారు. ఇండియాలోనైనా యూరోప్లోనైనా ఆవులు గడ్డే తింటున్నాయి. ఇక్కడ ఫుడ్లో అంటే లైక్ స్పెషల్ ఫుడ్ అట్లా అయితే ఏం లేదు, వీళ్ళు కూడా గడ్డి పెట్టే పెంచుతున్నారు. అండ్ కాకపోతే ఏంటంటే ఈ ఆవులకి కింద అంటే వాళ్ళు పడుకునే ప్లేస్లో గడ్డి ఆల్మండ్ పొట్టుతోటి అంటే కొన్ని రకాల మన పప్పుల పొట్టుతోటి తయారు చేసిన బెడ్స్ అయితే వేస్తున్నారు. అవి ఏంటంటే ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పంట. అది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడున్న ప్రతి ఆవుకి ఒక యునిక్ నెంబర్ అయితే ఉంది, ఐడి నెంబర్ లాగంట. అండ్ ప్రతి ఆవుకి పేరు ఉంది, ఇందాక మనం బోర్డు పైన చూసాం కదా. సో వీళ్ళు ప్రతి ఆవుని కూడా ఎగ్జామిన్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు. వాటికి మెడికల్ చెకప్స్ ఇలాంటివి కూడా ఉంటాయంట. అండ్ కొంచెం సిక్ ఉంది అని అంటే వీటిని సపరేట్గా పెడతారంట. అంటే అన్ని ఆవులతోటి కలపకుండా సపరేట్గా ఇంకొక షెడ్ ఉందని చెప్పా కదా, ఆ షెడ్లో అయితే ప్లేస్ చేస్తారంట మిగతా ఆవులు కూడా సిక్ అవ్వకుండా. అండ్ వాటికి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారంట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షెడ్లో మనకి వర్కర్స్ ఎక్కువ కనిపించలేదు, అసలు కనిపించలేదు. డిఫరెంట్ మెషినరీస్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి అయితే ఈ ప్లేస్ని మెయింటైన్ చేస్తున్నారు. క్లీనింగ్కి, మిల్కింగ్కి, ఫీడింగ్కి ఇలా డిఫరెంట్ మెషిన్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా డైరీ ఫామ్ మొత్తం చూసుకోవడానికి ఒక పర్సన్ అయితే ఉంటున్నారు జస్ట్ ఇన్ కేస్ అని. అండ్ వర్కర్స్ లేకుండా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని అనిపించింది. అండ్ వీళ్ళు చెప్తున్నారు మిషనరీ తోటి అంటే ఎక్విప్మెంట్ తోటి కాస్ట్ కూడా చాలా సేవ్ అవుతుంది, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదని కూడా చెప్తున్నారు. అండ్ ఫ్లోర్ క్లీనింగ్స్ కి ఇలా స్క్రేపర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇవి ఒక్కొక్క లేన్ కి ఒక 2-3 అయితే ఉన్నాయి. సో ఇలా కంటిన్యూస్ గా స్క్రేప్ చేస్తూనే ఉంటాయి ఫ్లోర్ ని. ఫుల్ గా అంటే కంప్లీట్ గా క్లీన్ అవుతుంది అని కాదు, కాకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ వరకు మోస్ట్లీ నీట్ గానే కనిపిస్తుంది ఫ్లోర్. అండ్ ఇది కంటిన్యూస్ గా అంటే 24/7 రన్ అవుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూనే ఉంటాయి ఫ్లోర్స్. అండ్ ఈ ఆవులకు కావాల్సిన గడ్డి కూడా చాలా స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అన్ని కూడా ఇట్లా కవర్స్ తో అయితే కప్పి డ్రైగా ఉంచడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఆ షెడ్ పక్కనే ఇలా ఒక చిన్న షెడ్ అయితే కనిపించింది. ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ లాగా అయితే క్రియేట్ చేశారు గేట్స్ పెట్టి. సో ఇవన్నీ కూడా రీసెంట్ గా పుట్టిన దూడపిల్లలంట. అండ్ వీటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అండ్ వీటి పేర్లు, వాటి డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే అవి ఏ డేట్ కి పుట్టాయి అని కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ వీటి పేర్లు కూడా ఆల్మోస్ట్ అంటే సిమిలర్ డేట్స్ అంటే దగ్గర డేట్ లో పుట్టిన వన్నిటికి కూడా ఒకే లెటర్ తో స్టార్ట్ అయ్యే పేర్లు అయితే పెడతారంట. సో ఈ ప్రజెంట్ వీటికైతే డి తోటి స్టార్ట్ అయ్యే నేమ్స్ అయితే ఇచ్చారు. అండ్ వీటికి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. అండ్ చలి పెట్టకుండా కంప్లీట్ గా వాటికి బెడ్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవేమో సెకండ్ స్టేజ్ అన్నట్టు, అంటే వాటికి ఒక 15 days అట్లా ఏజ్ వచ్చిన తర్వాత రెండింటిని కలిపి ఇలా అయితే పెడుతున్నారు, వాటికి అలవాటు అవ్వాలనంట. అండ్ ఇది థర్డ్ స్టేజ్, దీంట్లో 3-4 లేగదూడల్ని ఒక దగ్గర పెట్టయితే పెంచుతున్నారు. ఇది ఫైనల్ స్టేజ్ అంట. సో ఇక్కడ కొంచెం అవి పెరిగిన తర్వాత వాటికి ఒక ఐడియా అనేది వస్తుంది, అప్పుడు వీటిని మెయిన్ డైరీ ఫామ్కి, మెయిన్ షెడ్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారంట. సో వీటిని ఇలా మిగతా వాటితోటి మింగిల్ అయ్యేలాగైతే ఇలా పెంచుతారంట. అప్పుడప్పుడు వీటిని చేంజ్ కూడా చేస్తారంట. అండ్ ఈ స్టేజ్లో వీటికి గేట్స్ నుంచి ఫీడింగ్ కానీ అండ్ వీటికి ట్యాగ్స్ ప్రొవైడ్ చేయడం అంటే ఐడి నెంబర్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఈ స్టేజ్లో జరుగుతుంది. ఇది ఇంకొక షెడ్. ఇక్కడ సిక్ ఉన్న ఆవులని, డెలివరీకి దగ్గరగా ఉన్న ఆవులని, స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన ఆవులని అయితే ఈ షెడ్లో ప్లేస్ చేశారు. అండ్ ఈ డైరీ ఫామ్ సోలార్ ఎనర్జీతో రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ట్యాంక్స్, అవి ఆవుల ఫుడ్. సో వీళ్ళు గడ్డి, పిస్తా, బాదాం పొట్టు మొత్తం మిక్స్ చేసి అయితే వీళ్ళు
ఆ కౌ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మెషిన్ ఉంది కదా, ఇది మూవర్. ఇది ఎట్లా అనంటే ఇప్పుడు ఆవు తినేటప్పుడు మొత్తం ఇటు పుష్ చేస్తుంది కదా, మళ్ళీ ఈ మూవర్ తోటి ఆ గడ్డినంతా కూడా ఆవుల దగ్గరికి అయితే పుష్ చేస్తారు. అండ్ అక్కడక్కడ ఇలా స్క్రబ్బర్స్ కూడా ఉన్నాయి, అంతట అవే వెళ్ళి ఇలా స్క్రబ్బర్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి. కంప్లీట్ అన్నీ కూడా కంట్రీ చికెన్ అంటే నాటుకోళ్ళే ఉన్నాయి. వీటిని ప్రజెంట్ వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా షెడ్లో అయితే పెట్టారంట, లేదు అంటే కంప్లీట్గా ఆ నెట్ లోపల ఫ్రీగా తిరుగుతూ అయితే ఉంటాయి. అండ్ మనము మిల్కింగ్ ఎలా చేస్తారు, పాలు ఎలా పిండుతారు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఈ 3 రోబోస్ 24/7 రన్ అవుతూనే ఉంటాయి. ఆవులు రాగానే వాటికి ఇలా కంప్లీట్గా క్లీన్ చేసి ఇలా పైప్స్ అయితే ఫిట్ చేసి మిల్కింగ్ అనేది చేస్తున్నారు. అంత అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పైప్స్ని రిమూవ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి ఆవులను అయితే పంపిస్తారు. సో ఆవులని కూడా వీళ్ళు తీసుకురావాల్సిన పని లేదంట. 24/7 అంటే రోజులో ఏ టైంకైనా ఆవులు వచ్చి ఇక్కడ నిల్చుంటే సరిపోతుంది, ఆ రోబోసే అంతా చూసుకుంటాయి. అండ్ వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ పంపులు కూడా వాటంతట అవే శానిటైజ్ చేసుకుంటాయి, కంప్లీట్ అంతా కూడా క్లీన్ చేసేస్తాయి. సో వన్స్ ఒక ఆవు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా గేట్స్ ఓపెన్ అయితే ఇంకొక ఆవు వస్తుంది. సో ఇదంతా కూడా కంప్లీట్లీ ఆటోమేటిక్ అయిపోయింది. కొన్ని ఆవులు మాత్రము వాటిని లైక్ తీసుకురావాలంట. సో ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. కొన్ని ఆవులను మాత్రం పిలుచుకొస్తే కానీ రావంట, లేజీ ఆవులు అని చెప్తున్నాడు. అండ్ ఒక్కొక్క ఆవు మినిమం 20 లీటర్స్ నుంచి 60 లీటర్స్ పర్ డే ఇస్తాయంట. రోజుకి 20 లీటర్ల నుంచి 60 లీటర్ల వరకు ఇస్తాయంట. అండ్ సంవత్సరానికి కనీసం 200 రోజులైనా మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయంట. సో రోజుకి 2000 నుంచి 4000 లీటర్లు అయితే అమ్ముతారంట. వీళ్ళు బల్క్ లో కొన్ని కంపెనీస్ కి అయితే సేల్ చేస్తారంట. అంతేకాకుండా ఈ డైరీ ఫామ్ లో కూడా ఒక మినీ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్ అయితే పట్టుకోవచ్చు. ఇకే కాకుండా ఎగ్స్, చీజ్, మిల్క్ ప్రోడక్ట్స్ చాలా కూడా ఉన్నాయి, వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఆవులు జర్మనీలోనే నెంబర్ 1 ఆవులంట. ఈ ఆవుల బ్రీడ్ పేరు వచ్చేసి హాల్స్టీన్. మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయని మాక్సిమం ఈ ఆవులనే పెంచుతున్నారు. ఇవి పీక్ లాక్టేషన్ టైంలో 60 లీటర్స్ పర్ డే ఇచ్చే రోజులు కూడా ఉంటాయంట. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.